సార్. మళ్ళీ వచ్చావా? ట్యాన్ అయినా నీ ప్రాబ్లం? అవును సార్. ఉదయం నుంచి ట్యాన్ ట్యాన్ ట్యాన్. సమ్మర్లో ట్యాన్ అవ్వరా? ఇద్దరం కలిసి బయటికెళ్ళాం కదా సార్. అవును. మరి నేను ఎక్కువ టాన్ అయ్యాను, మీరు ఎందుకు తక్కువ టాన్ అయ్యారు? ట్యాన్ ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎంత అవ్వాలో చెప్పేది నువ్వో నేనో కాదు, మన జీన్స్. దానికి ఒక సింపుల్ స్కేల్ ఉందంటే ఫిట్స్ ప్యాట్రిక్ స్కేల్. ఈ ఫిట్స్ ప్యాట్రిక్ స్కేల్ ఎవరు ఏ వ్యక్తి ఎలా ట్యాన్ అవ్వాలో చెప్తుంది. ఓకే, అందరం సన్ స్క్రీన్ రాసుకుంటాం, కానీ కొంతమంది ఎక్కువ ట్యాన్, కొంతమంది తక్కువ ట్యాన్ అవుతారు. అండ్ సన్ స్క్రీన్ ఎస్పీఎఫ్ అనగానే నాకు ఇంకోటి గుర్తొచ్చింది. నేను చెప్పే సెకండ్ లైన్ ఏంటో తెలుసా? ప్రొటెక్షన్ మీరు ట్యాన్ అవ్వకూడదు అంటే తెలియాలా? అవును సార్. ఫుడ్ స్క్రీన్ అండ్ ఎస్పీఎఫ్. సన్ స్క్రీన్ ఎస్పీఎఫ్ ఓకే, ఫుడ్ స్క్రీన్కి ఎస్పీఎఫ్ సన్ ప్రొటెక్టింగ్ ఫుడ్స్. చాలా న్యూట్రిషన్ బేస్డ్ ఎవిడెన్స్ రీసెర్చ్ పేపర్స్ ఏం చెప్తున్నాయంటే మనం తీసుకునే మైక్రో న్యూట్రియంట్స్ లైక్ టొమాటో, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, పాలిఫినాల్స్, బెర్రీస్, గ్రీన్ టీ లాంటివి మన యూవీ రేడియేషన్ని, మన స్కిన్ని ప్రొటెక్ట్ చేయడానికి చాలా 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 హెల్ప్ అవుతుంది. సో కిందన కామెంట్లో ట్యాన్ అని పెట్టండి, మీ స్కిన్ టైప్ ఏంటో, దానికి ఏ ఫుడ్ తినాలో మా వాళ్ళు మీకు పంపిస్తారు. ట్యాన్ అవ్వకూడదంటే ఏం చేయాలి? లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో చేయాలి సార్. అది లేకపోతే ఎక్కువ ట్యాన్ అయిపోతాం.